తట్టుకోవడం మన వల్ల కాదు అని చెప్పాడు. దాంతో బాధగా ఆ పాప అలా చూస్తూ ఉంది. కొంతకాలం తర్వాత పాప పెరిగి పెద్దదయింది. పెళ్లి జరిగింది. ఒకరోజు అత్తవారింట్లో గుమ్మం దగ్గర నిల్చొని బయట చూస్తున్నాముకు కొంతమంది దుండగులు ఎదురుగా ఉన్న దేవాలయం ధ్వంసం చేయడం కనిపిస్తుంది. వెంటనే భర్త వద్దకు వెళ్లి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆపమని భర్తను అడుగుతుంది. దానికి ఆ భర్త మనం కిల్జియా ప్రభువుల ఆధీనంలో ఉన్నామని, అడ్డుకుంటే చంపేస్తారని చెప్తాడు. ఈసారి ఆమెకి బాధ రాల, కోపం వచ్చింది. ఆమె కొంతకాలానికి ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకు చిన్నతనం నుంచి రామాయణ మహాభారత గాథలు, పురాణాలు, వాటిలోని మంచి చెడులు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతో మెలగడం, యుద్ధ విద్యలు, ఇలా అన్ని వివరంగా చెప్తూ పెంచసాగింది. ఒకరోజు ఆమె ముందే ఇంకో దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఆమె ఈసారి కొడుకు వైపు చేసింది. అంతే, ఆ 16 సంవత్సరాలు ఉన్న అబ్బాయి టెంపుల్ మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని చిత్తుగా కొట్టి ఆ టెంపుల్ ని కాపాడాడు. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్. అన్నాను విజయాబాయి. సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహాపురుషుడు సమర్థరామదాస్ గారి ఆదేశం మేరకే ఛత్రపతి శివాజీ శ్రీశైల పర్వతానికి వచ్చి తల్లి భ్రమరాంబాదేవిని అర్చన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై శివాజీకి ఖడ్గాన్నిచ్చింది. ఖడ్గాన్ని పట్టుకో, ఎటువంటి వీరుల్ని దునుమాడతావని. దునుమాడి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మహానుభావుడు. ఈ దేశ చరిత్రని మలుపు తిప్పినటువంటి శివాజీ, ఆయన సామ్రాజ్య స్థాపన శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబాదేవి ఇచ్చినటువంటి ఖడ్గం వల్ల జరిగింది.